ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో ఘోర ప్రమాదం, 148 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చమురు తీసుకొని వస్తున్నటువంటి భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బోల్తా పడడంతో 143 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. దేశ అధికారుల శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15న వందలాది మంది ప్రయాణికులతో పాటు చమురును తీసుకొని వస్తున్న భారీ చెక పడవకు కాంగో నదిలో ఈక్వటార్ ప్రావిన్స్ రాజధాని మబండాకకు సమీపంలో హఠాత్తుగా నిప్పంటుకుంది. అనంతరం పేలుడు సంభవించడంతో చాలామంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రాణభయంతో నీటిలోకి దూకేశారు. ఇంతవరకు 143 మృతదేహాలు వెలికి తీశామని, చాలామంది మృతదేహాలు బొగ్గులా మారాయని అధికారులు అయితే తెలిపారు. పడవలో వంట కోసం నిప్పంటించుకునేటప్పుడు జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అయితే నిర్ధారించారు. ఈ దేశంలో కొన్ని నగరాలకు, పట్టణాలకు తప్ప మిగిలిన చోట్లకు రోడ్లు, విమాన సౌకర్యాలు అంతగా లేవు. దాంతో చాలా మంది నదుల మీదనే ప్రయాణిస్తూ ఉంటారు. మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో